నమస్కారం మిత్రమా. ఈరోజు వచ్చినటువంటి మరి జాబ్లు అప్డేట్స్ గురించి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. మరి చూసినట్టయితే ఎస్బీఐలో 1538 క్లర్క్ ఉద్యోగాలు అనేటువంటిది నోటిఫికేషన్ రావడం జరిగింది మిత్రమా. మరి దీనికి చివరి డేట్ వచ్చేసి 27 ఆగస్టులో ఉంది మిత్రమా. తప్పకుండా చూడండి, వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎలా అప్లై చేయాలి, ఏంటి, విద్యా అర్హతలు ఏంటో అన్నీ కూడా తెలుసుకుందాం వన్ బై వన్. తప్పకుండా కొత్తగా చూస్తున్నటువంటి వారు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, సపోర్ట్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా మనం ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్బీఐలో చూడండి, క్లర్క్ ఉద్యోగాలు అంటూ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్బీఐలో 1538 క్లర్క్ ఉద్యోగాలు, డిగ్రీ అర్హతతో ఛాన్స్. ఏపీ తెలంగాణలో జాబ్స్. చూడండి, ఏపీ మరియు తెలంగాణలో జాబ్స్. దరఖాస్తులు ఏంటంటే చివరి తేదీ ఇదే. చూడండి, ఎస్బీఐ రిక్రూట్మెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, ఎస్బీఐలో స్టేట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో 1538 జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టులకు భర్తీ. నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27లో భాగంగా ఆన్లైన్ చేసుకోవాలి. అనగా ఇది ఇవాళే చివరి తేదీ మిత్రమా. అప్లై చేసుకుంటూ ప్రయత్నం చేయండి. ఏపీ తెలంగాణలో ఖాళీలు, అర్హతలు మరియు వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. మరి నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు మిత్రమా. నిజంగా ఎన్నో అవకాశాలు. చూడండి, ఎస్బీఐలో రిక్రూట్మెంట్ నిరుద్యోగులకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, మంచి అవకాశం. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఉద్యోగాలు అనేటువంటిది రావడం జరిగింది. జూనియర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులకు భర్తీకి ఎస్బీఐ ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ని ప్రారంభించింది. మొత్తం 1538 పోస్టులకు గాను ఇది బ్యాంక్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి చెందిన అర్హులైన అభ్యర్థులు. మంచి అవకాశం. మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్లై చేయాలి అనుకుంటే, ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి మిత్రమా. మంచి అవకాశం, మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మరి చూడండి, ఈ పోస్టుకు సంబంధించిన అటువంటి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు ఈరోజు చివరి లాస్ట్ డేట్ అని కూడా చెప్పడం జరిగింది. పోస్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27 నుంచి ప్రారంభమైంది. అంటే ఆగస్టు 7 నుంచి ప్రారంభం కావడం అనేది జరిగింది. అర్హత, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం. మరి చివరి తేదీ కూడా చూడండి, ఈరోజు అనగా 27 ఆగస్టు వరకు ఆన్లైన్లో చూడండి దరఖాస్తు చేసుకోవచ్చు. నిజంగా 1500 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. చూడండి, మంచి అవకాశం మిత్రమా, మంచి అవకాశం. అదేవిధంగా మరి పోస్టులు, వారి వివరాలు, మరి పోస్ట్ ఏంటి, మరి కేటగిరీ ఏంటి, ఏ అర్హతతో ఉన్నటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. మరి కొత్తగా చూసినటువంటి వారు ప్లీజ్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మిత్రమా. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి చూడండి, పోస్టుల వివరాలు చూసినట్టయితే కనుక జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, ఇది చూడండి 1538కి గాను ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేటగిరీల వారిగా బ్యాంకు చూడండి, బ్యాంకుల ఖాళీలు అని ఉన్నాయి. ఎస్టీకి మాత్రం 1219, మరి ఎస్సీకి మాత్రం 207 అనేటువంటిది ఖాళీలు ఉన్నాయి. మరి చూడండి, ఓబీసీకి మాత్రం 112 ఖాళీలు. రాష్ట్రాల వారీగా ముఖ్యమైన ఖాళీలు చూసినట్లయితే చూడండి, రాష్ట్రాల వారీగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోనేమో 88 పోస్టులు, తెలంగాణలో 32 పోస్టులు, గుజరాత్లో 289 పోస్టులు. చూడండి, తెలంగాణ, ఆంధ్ర కూడా మంచి పోస్టులే ఉన్నాయి. 88 మరియు 32 ఇది ఏపీలో ఉన్నాయి, ఇది టీజీలో ఉన్నాయి. చూడండి మిత్రమా. మరి అదేవిధంగా గుజరాత్లో 229. మనకు తెలంగాణకు, ఆంధ్రాకు చాలా మంచి పోస్టులే ఉన్నాయి. మీరు అప్లై చేసేందుకు ప్రయత్నం చేయండి. మరి మహారాష్ట్ర వచ్చేసి 165 పోస్టులు, మధ్యప్రదేశ్లో వచ్చేసి 134 పోస్టులు అనేది ఉండడం జరిగింది. మరి దీనికి విద్యార్హతలు ఏంటో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రమా, తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి పెట్టుకునండి.
చూడండి, మరి విద్యా అర్హత చూసినట్టయితే కనుక ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా విద్యా సంస్థలో మరి విభాగంలో చూడండి డిగ్రీ అనేది కంపల్సరీ. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చూడండి, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ పేర్కొన్నటువంటి గడువులో తమ విద్యార్థులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించిన స్థానిక భాషపై చదవడం, రాయడం, మాట్లాడడం వంటి పరిజ్ఞానం తప్పనిసరి. చూడండి, స్థానిక భాష, మరి మనకు ఏదైతే స్థానిక భాష ఉందో అక్కడ మనకు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆ భాష తప్పకుండా రావాలి. ఎలా అంటే స్థానిక భాషపై చదవడం రావాలి, అదేవిధంగా రాయడం రావాలి, అదేవిధంగా మాట్లాడడం వంటి పరిజ్ఞానం కలిగి ఉండడం తప్పనిసరి. మిత్రమా, నేను ఇచ్చేటువంటి ఈ యొక్క విద్యా ఉద్యోగ సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు సపోర్ట్ చేయండి మిత్రమా. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మరి ఇలాంటి విద్యా ఉద్యోగ సంవత్సరం మీ దాకా రావాలి అంటే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిత్రమా. మీ దాకా ఇలా నోటిఫికేషన్ సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మరిన్ని వీడియోస్లలో. తప్పకుండా నాకు ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి.